మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తా కోడల చీటిపాట పూర్తి భాగం. మధ్యాహ్నం ఎండ చురుక్కుమంటుంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద చల్లని గాలి వస్తుంటే అక్కడ శకుంతల ముగ్గురు కోడళ్ళు మైనా, సితార, ఆరావళి అక్కడ కూర్చొని ఉంటారు. ఏంటే సితారా, శాంతమ్మ పిన్ని ఇంకా రాలేదు? టైం అంటే టైం ఉండాలి, లేకపోతే చీటీ ముక్కల్లో మీ పేర్లు తీసేస్తా అని మనకు పొద్దున్నే క్లాస్ పీకింది. ఇప్పుడు చూడు, ఊరి మొహాలన్నీ వచ్చాయి కానీ మెయిన్ పార్టీయే ఇంకా రాలేదు. సితార నవ్వుతూ, అయ్యో అక్క, మన పిన్ని గురించి నీకు తెలియదా ఏంటి? బయట వాళ్ళ దగ్గర మాత్రం డిసిప్లిన్ అని బిల్డప్ ఇస్తుంది కానీ ఇంట్లో మాత్రం మధ్యాహ్నం కాస్త కునుకు తీయందే అడుగు బయట పెట్టదు. మనల్ని మాత్రం హడావుడి పెడుతుంది. అవునక్క, మొన్నటికి మొన్న నన్ను చీటీ పాట అంటే ధర్మం న్యాయం అని అరగంట లెక్చరర్ ఇచ్చింది. కట్ చేస్తే తన దగ్గరున్న పాత 10 రూపాయల నోటు చిరిగిపోతే అది నాకు తెలియకుండా నా పర్సులో పెట్టి నా దగ్గరున్న కొత్త నోటు తీసేసుకుంది. అంత గొప్ప ధర్మాత్మురాలామే అని అంటూ ఉండగానే ఇంతలో రజని, వర్ష, కీర్తి ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు. ఓయమ్మో, ఈ ఎండలో రావడం మా వల్ల కావట్లేదు బాబోయ్. ఏంటి మైనక్క, శాంతమ్మ పిన్ని రాలేదా ఇంకా? వస్తుంది లేవే, ఆవిడ రాకపోతే చీటీ పాట ఎలా జరుగుతుంది? ఆవిడ దగ్గరే కదా అందరి లెక్కలు ఉండేది. అయినా ఈసారి చీటీ ఎవరికి తగులుతుందో ఏంటో. నాకు తగిలితే మాత్రం మంచి పట్టుచీర కొనుక్కోవాలి. నీకు పట్టుచీర కావాలి, సితారకేమో వడ్డానం కావాలి. కానీ శాంతమ్మ పిన్ని కన్ను పడితే మాత్రం ఎవరికి ఏమీ రాదు. ఆవిడ వేసే చిక్కుముడులు అలా ఉంటాయి అని అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత తమ అత్తగార్ల చాడీలు, వంటల్లో చేసే వంకల గురించి మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి ఎవరో వస్తున్న శబ్దం రావడంతో అందరూ అటువైపు చూశారు. శాంతమ్మ పిన్ని తన పాత స్టీల్ డబ్బాను పట్టుకొని వస్తూ ఉంటుంది. శాంతమ్మ దూరం నుండే అరుస్తూ, నేనే లేట్ అనుకుంటే మీరందరూ అప్పుడే వచ్చి పంచాయతీ పెట్టేశారా? నా గురించి ఏమన్నా తక్కువగా మాట్లాడుతున్నారా ఏంటి? నా చెవులు చాలా తీక్షణమైనవి, జాగ్రత్త అంటూ డబ్బాను గట్టిగా గట్టు మీద పెట్టి అందరినీ చూసి, ఏంటి అలా చూస్తున్నారు? ఇది డబ్బా కాదు, తమ అదృష్టాన్ని తేల్చే అద్భుత దీపం అన్నట్టు. శకుంతల ముగ్గురు కోడళ్ళు లైన్గా వచ్చి కూర్చున్నారంటే ఏదో ప్లాన్లో ఉన్నారన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం మొత్తం 10 మందిమి. మీ అత్తగారితో కలిపి 8 మందే అయ్యారు. అందుకే గ్యాప్ ఎందుకులే అని సురేష్, సుబ్బుని కూడా చేర్చుకున్నా. డబ్బాలో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు. ఖచ్చితంగా అరక్షణంలో లెక్క చెప్తా. ఇందులో ఎలాంటి మోసం, దగా లేదు. అందరికీ అర్థమైందనుకుంటా అని అనడంతో అందరూ అర్థమైంది అని అంటారు. ఇక శాంతమ్మ డబ్బాను ఒక్కసారిగా గట్టిగా ఊపుతూ ఉండగా ఇంతలో మైనా మెల్లగా శాంతమ్మ దగ్గరికి జరిగి, పిన్నిగారు, చిన్న విన్నపం. ఈసారి 1,00,000 రూపాయలు ఎలాగైనా మాకే రావాలని మా అత్తగారు శకుంతలమ్మ గారు మీతో పర్సనల్గా చెప్పారట కదా. కొంచెం ఆ డబ్బాలో చేయి పెట్టేటప్పుడు మా ఊరు ఉన్న చీటీయే వచ్చేలా చూడకూడదు. ఏదో మా అవసరం తీరుతుంది కదా. ఇది విన్న రజని ఒక్కసారిగా లేచి నిలబడింది. ఏంటే మైనక్క, ఏం మాట్లాడుతున్నావు? అత్తగారు చెబితే చీటీ మీకే ఇచ్చేస్తారా? అలా ఎలా ఇస్తారు? మా ఇంట్లో కూడా చాలా అవసరాలున్నాయి. మా రెండో ఆవిడికి నగలు చేయించాలి. మాకు డబ్బు అవసరం లేదనుకున్నారా? ఇది అన్యాయం శాంతమ్మ పిన్ని. నువ్వు పక్షపాతం చూపిస్తే ఈ డబ్బాను చెరువులో పారేస్తాం. అదేంటే అలా అంటావు? మా అత్తగారు గ్రూప్ లీడర్ లాంటిది. ఆవిడ మాటకి విలువ లేదా? విలువ ఉంటే మీ ఇంట్లో ఉండాలి గాని చీటీ పాటలో కూడా ఆవిడ పెత్తనం ఏంటి? శాంతమ్మ పిన్ని, నువ్వు పేరు తీసేటప్పుడు నీ వేలేమైనా వంకర తిరిగిందా? నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇలా ఆడవాళ్లంతా ఒకరి మీద ఒకరి పడి గొడవ పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి సురేష్, సుబ్బు వస్తారు. ఏంటి పిన్ని, చీటిపాట ప్రారంభించక ముందే ఇక్కడ యుద్ధం మొదలైంది? అసలు మాకి 1,00,000 రూపాయలు తగిలితే ఊరంతా మందు పాటిస్తానని ఆల్రెడీ ప్రచారం చేశాను. నా చీటీయే రావాలి సుమా. అదేంటి సురేష్, అప్పుడే పార్టీలు కూడా ఫిక్స్ చేశావా? అసలు ఈ డబ్బా మీద నాకు నమ్మకం లేదు. శాంతమ్మ పిన్ని, నువ్వు ఆ డబ్బాను ఊపేటప్పుడు ఒక కన్ను మూస్తున్నా చూడు,
అక్కడే నాకు అనుమానం కొడుతోంది. నా పేరు మీద చీటీ రాకపోతే మాత్రం నేను ఈ డబ్బాకి కన్నం పెట్టేస్తా. ఒరేయ్ ఆపండిరా, మీరు మీ కామెడీలు. ఇక్కడ 1,00,000 రూపాయల ప్రాణం పోతుంది. అందరూ కాసేపు నోళ్లు మూస్తారా లేదా అని అంటుంది. ఇక వాళ్లలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మాకిస్తానన్నావు కదా అని గొడవ పడుతూ ఇంతలో శకుంతల అక్కడికొస్తుంది. శకుంతలమ్మ రాకతో గొడవ పడుతున్న వాళ్ళంతా చల్లబడ్డారు. ఆవిడ గంభీరంగా వచ్చి నిలబడడంతో సురేష్, సుబ్బు కూడా ఏం మాట్లాడకుండా నిలబడతారు. ఏంటే ఈ గోల? ఊరంతా వినబడేలా అరుస్తున్నారు. చీటీపాటంటే అదృష్టం ఉండాలి, అలాగే దీనిలో న్యాయం కూడా ఉండాలి. ఎవరో చెప్పారని, ఎవరో అడిగారని ఇచ్చేయడానికి ఇది పండగ చందాలు కాదు. శాంతమ్మ, నువ్వు చీటీలు వేయి. ఎవరి పేరు వస్తే వాళ్లకే ఆ 1,00,000 రూపాయలు. శకుంతల అలా చెప్పడంతో అందరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇంతలో శాంతమ్మ చీటీలు వేస్తుంది. అమ్మాయి మైనా, అందరూ నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి నువ్వే వచ్చి ఒక చీటీ తీ తల్లి. నీ చేతిలోనే మా అదృష్టం ఉంది. మైనా భయపడుతూనే వెళ్ళి కింద పడి ఉన్న చీటీలో నుంచి ఒకటి తీసి మెల్లగా విప్పింది. అది చూడగానే మైనా కళ్ళు తేలేసింది. ఏంటి పిన్ని, ఇందులో నీ పేరే ఉంది. అందరూ ఒక్కసారిగా ఏంటి శాంతమ్మ, పిన్ని పేరా? అబ్బో, అంతా ఆ దైవ సంకల్పం. చూసారా, ఈసారి ఆ దేవుడు నా కష్టాన్ని గుర్తించి ఆ 1,00,000 రూపాయలు నాకే ఇచ్చాడు. సరే సరే, ఇక అందరూ ఇళ్లకు వెళ్ళండి. వచ్చే నెల మళ్ళీ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ డబ్బా సర్దుకోబోయింది. కానీ సురేష్కు ఎక్కడో తేడా కొట్టింది. అతను వెంటనే కింద పడి ఉన్న మరో 2-3 చీటీలను గప్పున అందుకున్నాడు. ఆగు శాంతమ్మ పిన్ని, నీ అదృష్టం మరీ ఇంతలా పండిపోతుందని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి ఈ చీటీలు చూద్దాం అని చీటీ విప్పి చూసి షాకవుతూ, ఏంటిది, ఇందులోనూ శాంతమ్మే ఉంది. ఆ మాట వినగానే ఆడవాళ్లంతా ఒక్కసారిగా శాంతమ్మ మీద పడిపోయారు. ఓహో, ఇదా నీ నీతి, ఇదా నీ ధర్మం. డబ్బాలో ఉన్నవన్నీ నీ పేర్లే, అయితే మా పేర్లెక్కడికి పోయాయి? శాంతమ్మ కంగారు పడిపోతూ, అది పొరపాటున అన్ని చీటీల మీదే నా పేరే పడిపోయినట్టుంది. నేను రాయలేదు, ఆ పెన్ రాసింది అని బుకాయించడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే శకుంతల భర్త రాఘవయ్య గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన రాక చూసి అందరూ నిశ్శబ్దమయ్యారు. డబ్బా చుట్టూ అందరూ ఎందుకు చేరారు? అప్పుడు వాళ్ళంతా జరిగిన విషయం అంతా చెప్తారు. విషయం విన్న రాఘవయ్య గారు గట్టిగా నవ్వి ఇలా అన్నారు. చూడు శాంతమ్మ, చీటీపాటలో అదృష్టం ఉండాలి కాని అన్యాయం ఉండకూడదు. నువ్వు చేసిన పనికి నీకు ఫైన్ పడాల్సిందే. ఇప్పుడు తీర్పేంటంటే, ఈ 10 చీటీలను పక్కన పడేసి కొత్తగా అందరి పేర్లు రాసి మా శకుంతల చేత చేయిద్దాం. ఒకవేళ మళ్ళీ నీ పేరే వస్తే ఆ 1,10,000 రూపాయలు నువ్వే ఉంచుకో. రాకపోతే మాత్రం ఇక్కడ ఉన్న అందరికీ నువ్వే టీ బజ్జీలు ఇప్పించాలి. ఏం శకుంతల, నేను చెప్పింది కరెక్టేనా? శకుంతల నవ్వుతూ అవును అంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా అవును అనంటారు. కానీ శాంతమ్మ మాత్రం ఎందుకో దిగాలుగా ఉంటుంది. ఇక రాఘవయ్య గారు తానే స్వయంగా కొత్త కాగితాలు తెచ్చి అందరి పేర్లు రాసి కింద విసిరేశారు. అందరి కళ్ళు ఆ చీటీల మీదే ఉన్నాయి. రాఘవయ్య గారు నిదానంగా ఒక చీటీ తీసి విప్పి చూశారు. ఈసారి అదృష్టం మన సురేష్ గారిని వరించింది. అబ్బాయి సురేష్, 1,00,000 రూపాయలు నీవే. అబ్బబ్బా, కొట్టేశా, 1,00,000 రూపాయలు నావే. శాంతమ్మ పిన్ని, చూసావా, నీ మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు చెప్పు, మాకు బజ్జీలు ఎప్పుడు పెట్టిస్తున్నావు? ప్లేటుకి 4 చొప్పున 10 ప్లేట్లు ఆర్డర్ చెయ్యి. అవును పిన్ని, నీ ముఖం చూస్తుంటే 1,00,000 రూపాయలు పోయిన బాధ కన్నా 10 రూపాయల బజ్జీలు ఇప్పించాలన్న బాధ ఎక్కువ కనిపిస్తోంది. తప్పించుకోలేవు మరి. అందరూ నవ్వుతుంటే శాంతమ్మ మాత్రం ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ కళ్లల్లో నీళ్లు చూడగానే అక్కడ నవ్వులన్నీ ఆగిపోయాయి. ఏమైంది శాంతమ్మ, బజ్జీలకే ఇంతలా ఏడుస్తున్నావా ఏంటి? నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాలే, ఆపు. శాంతమ్మ ఏడుస్తూ, కాదే శకుంతల, ఆ 1,00,000 రూపాయలు నాకు ఎలాగైనా వస్తాయని ఆశపడ్డాను. నా కొడుకు ఊరంతా అప్పులు చేసి ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. పొద్దున్నే అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి నా తలుపులు బాదుతున్నారు. ఈ చీటీ డబ్బులు వస్తే వాళ్ళ మొహాన కొట్టి నా పరువు దక్కించుకుందాం అనుకున్నాను. అందుకే పిచ్చితనం ముదిరి అందరి పేర్లు నావే రాసుకున్నాను. నన్ను క్షమించండి
ఆ మాట వినగానే అందరిలోనూ ఒక నిశ్శబ్దం ఆవరించింది. సురేష్ చేతిలో ఉన్న ఆ గెలిచిన చీటీని చూసుకున్నాడు. చూడు శాంతమ్మ, కష్టం ఎవరికైనా వస్తుంది, కానిలా మోసం చేస్తే అది నిలబడదు కదా. సరేలే పిన్ని, నువ్వేడవకు. నాకిప్పుడు ₹1,00,000 పట్టుచీరలు పార్టీలు అవసరం లేదు. నా పేరు వచ్చినా ఈ డబ్బులు నీకే ఇచ్చేస్తున్నా. ఆ అప్పులు కట్టేసి హాయిగా ఉండు. కాని ఒక కండిషన్, ఆ బజ్జీలు మాత్రం ఖచ్చితంగా పెట్టించాల్సిందే. ఏరా సురేష్, అంత పెద్ద మనసు చేసుకున్నావేంటి? సరేలే, నువ్విస్తుంటే నేను మాత్రం అడ్డుపడతానా? పిన్ని, ఈసారికి సురేష్ నిన్ను కాపాడాడు. ఇక మీదట ఇలాంటి ప్లాన్లు వేయకు. శాంతమ్మ ఆనంద భాష్పాలతో, ఒరేయ్ సురేష్, నువ్వు మహారాజువయ్యా. తప్పకుండా రేపు సాయంత్రం అందరికీ బజ్జీలే కాదు, ఉల్లిపాయ పకోడీ కూడా వేయించి పెడతాను. మీరే కాదు, అమ్మాయి, మీ అత్తాకోడళ్ళందరూ, రజని, కీర్తి, మీరు కూడా నా ఇంటికి వచ్చేయండి అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. కానీ శాంతమ్మ వర్ష పేరు మర్చిపోయింది. వర్ష నా పేరు మర్చిపోయింది అని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో శకుంతల, చూసారా, అందుకే మన ఊరు అంటే నాకు ఇష్టం. కొట్టుకున్నా తిట్టుకున్నా కష్టం వస్తే ఒకరికొకరు తోడుంటాం. పదండి, ఇవాళ్టికి ఈ చీటీ పాట ముచ్చట్లు చాలు. అందరూ నవ్వుకుంటూ శాంతమ్మను ఓదారుస్తూ రావి చెట్టు కింద నుండి బయలుదేరారు. ఇక శాంతమ్మ తన అప్పులు మొత్తం కట్టేస్తుంది. అందరికీ చెప్పినట్టుగానే ప్రత్యేకంగా వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేసేస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా అందరినీ పిలుస్తుంది. కానీ వర్షని మాత్రం పిలవడం మర్చిపోతుంది. అందరూ భోజనం దగ్గరికి వస్తారు, ఒక్క వర్ష తప్ప. ఏంటి, వర్ష ఇంకా రాలేదు అని అంటుంది. వర్షని రమ్మని చెప్పావా లేదా పిన్ని? అందరితో కలిపే చెప్పాను కదా, ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ప్రత్యేకంగా చెప్పకపోతే వర్ష అస్సలు రాదు. నువ్వెళ్ళి చెప్పు, లేదంటే చాలా మాటలంటుంది. అందుకు శాంతమ్మ, సరే వెళ్ళి చెప్పొస్తాను అని ఆ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టుంటుంది. మా ఇంటికి ఈరోజు ఎవరన్నా వస్తే చెప్పుతో కొడతాను అని. దానిని చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. శాంతమ్మ మనసులో, అయ్యో రామా, ఇది ఖచ్చితంగా నా కోసమే పెట్టింది. నిన్న చీటీ పాట దగ్గర నేను చేసిన మోసం చూసి దానికి నా మీద అసహ్యం వేసుంటుంది. పైగా అందరినీ పిలిచి తనని ప్రత్యేకంగా పిలవలేదు కదా. ఆ కోపంతో నన్ను చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఛా, ఎంత పని చేశాను. డబ్బు కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు పరుగు పోయేలా ఉంది. ఈ వయసులో, కోడలి వయసున్న అమ్మాయి చేతిలో చెప్పు దెబ్బలు తింటే ఇంకేమన్నా ఉందా అంటూ చాలా బాధపడుతుంది. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ శాంతమ్మ, అయ్యో, నేనెలా వెళ్ళాలి? సురేష్ సుబ్బుకి మాటిచ్చింది కదా, వర్ష రాకపోతే వాళ్ళు ఊరుకోరు. పోతే పోయింది వెధవ పరువు. దెబ్బలు తినైనా సరే దాన్ని బతిమలాడి తీసుకెళ్తా అని డిసైడ్ అయింది. బిక్కు బిక్కుమంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో అని తొంగి చూసింది. లోపల దృశ్యం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. వర్ష హాల్లో అటు ఇటు తిరుగుతూ చేతిలో పెద్ద అట్లకాడ పట్టుకొని చాలా కోపంగా ఉంది. ఎదురుగా బెడ్రూమ్ తలుపుకి పెద్ద తాళం వేసింది. ఆ గది లోపల నుండి వర్ష భర్త రఘు గట్టిగా అరుస్తున్నాడు లోపల నుండి. వర్ష, తలుపు తీయవే ప్లీజ్. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక్క గంట, జస్ట్ ఒక్క గంట, పేకాట ఆడేసి వచ్చేస్తా, ప్రామిస్. వర్ష గరిటె చూపిస్తూ, ఆపండి మీ నాటకాలు. ఆ పేకాట బ్యాచ్ ఇక్కడికి రావడమే ఆలస్యం. వాళ్ళని మిమ్మల్ని కలిపి ఉత్తి కారేస్తా. అందుకే బయట బోర్డు పెట్టా. అది చూసి మీ ఫ్రెండ్స్ ఈ పాటికే పారిపోయి ఉంటారు. మీకు ఈరోజు బయట ప్రపంచంతో సంబంధం కట్. అయ్యో, నా పరువు తీయకే. వాళ్ళు నన్ను జోకర్ అనుకుంటారు. జోకర్ కాదు, పేకాట పాపిస్టి అని బోర్డు మెడలో వేసి తిప్పుతా ఇంకొక మాట మాట్లాడితే. కిటికీ బయటున్న శాంతమ్మకి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్యా, ఆ బోర్డు నా కోసం కాదు, ఆ పేకాట రాయుళ్ల కోసం అన్నమాట. అనవసరంగా భయపడి చచ్చాను అని అనుకొని శాంతమ్మ తలుపు తట్టింది. లోపల వర్షకి కోపం నశాలానికంటింది. ఎవడ్రా వాడు, బోర్డు పెట్టినా సిగ్గు లేకుండా వచ్చాడు? మా ఆయన పేకాట ఫ్రెండే అయ్యుంటాడు, వాడి పని చెప్తా అనుకుంటూ చేతిలో ఉన్న అట్లకాడ పక్కన పెట్టి అక్కడే ఉన్న కొత్త చెప్పు తీసుకొని, ఏరా, బోర్డు చదవడం రాదా, కళ్ళు కనిపించవా అంటూ చెప్పెత్తబోయింది.
ఎదురుగా శాంతమ్మని చూడగానే వర్ష షాక్ అయ్యింది. అమ్మో వర్ష, నేను పేకాట ఆడం తల్లి, నేను శాంతమ్మ పిన్నిని అని అరిచింది. వర్ష కంగారుగా, అయ్యో పిన్నిగారా, మీరేంటి పిన్ని ఈ టైంలో? సారీ పిన్ని, మా ఆయన ఫ్రెండ్స్ ఏమో అనుకొని అంటూ చెప్పు కింద పడేసింది. శాంతమ్మ నవ్వుతూ, పర్లేదు లేవే, నీ భర్తని దారిలో పెట్టడానికి నువ్వు పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ బయట ఆ బోర్డు చూసి నా గుండె ఆగిపోయినంత పనయింది తెలుసా? నేను నిన్ను పిలవడం మర్చిపోయానని అలిగి నన్ను కొట్టడానికే ఆ బోర్డు పెట్టావేమో అని ఏడ్చుకుంటూ చచ్చాను. వర్ష నవ్వుతూ, అయ్యో పిన్ని, అందరి పేర్లు పెట్టి పిలిచి నన్ను ఒక్కదాన్ని పిలవలేదని కొంచెం బాధపడ్డాను, అంతేగాని మీకోసం అలా చేస్తానా ఏంటి? అది సరే పిన్ని, ఎందుకు వచ్చావు? విషయం ఏంటి పిన్ని? ఏదైనా పనా? నేనిచ్చిన మాట ప్రకారం అందరికి బజ్జీలు టీ ఇస్తానని చెప్పాను కదా, అలా కాకుండా ఏకంగా భోజనమే పెడుతున్నాను. అందరూ వచ్చారు, నువ్వు లేవని ముద్ద దిగ్గట్లేదు ఎవ్వరికి. పద వెళ్దాం. నేను రాను పిన్ని, నేను వెళ్తే ఈయనగారు తాళం పగలగొట్టి మరీ పేకాటకి చెక్కేస్తారు. ఓ పిచ్చిదానా, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ఆయన గది తాళం చెవి నాకివ్వు అని తాళం తీసుకొని గది తలుపు తీసింది. రఘు ఆనందంగా బయటికొచ్చాడు. అబ్బా శాంతమ్మత్త, నువ్వు దేవతవి. ఆ దేవత మాట పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. అక్కడ సురేష్, సుబ్బు ఉన్నారు. వాళ్లతో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. కానీ పేకాట ఆడితే మాత్రం మీ ఆవిడ చెప్పు కంటే ముందే ఈ శాంతమ్మ గరిటె నీ వీపు మీద పగులుతుంది, జాగ్రత్త. రఘు బిక్క ముఖం వేశాడు. వర్ష నవ్వింది. చివరికి వర్ష, రఘు, శాంతమ్మ కలిసి నవ్వుకుంటూ శాంతమ్మ ఇంటికి బయలుదేరారు. ఇక అందరూ శాంతమ్మ ఇంట్లో చేరారు. శాంతమ్మ ఇల్లంతా ఇప్పుడు పండగ వాతావరణంలా ఉంది. ఇల్లు చిన్నది, పైగా డైనింగ్ టేబుల్ చిన్నది కాబట్టి కొందరు నేల మీద, కొందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. శాంతమ్మ వంటింట్లో నుంచి పెద్ద పెద్ద గిన్నెలు మోసుకొస్తూ వడ్డిస్తుంది. అబ్బా వాసన అదిరిపోతుంది పిన్ని. ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్సే ఉంటాయి. చికెన్ ఫ్రై ఉందా? మటన్ మసాలా ఉందా? శాంతమ్మ నవ్వుతూ, అవన్నీ ఎందుకురా, అంతకంటే బలమైనవే చేశా. ఇదిగో ముందుగా పులిహోర, దీన్నే ఇంగ్లీష్లో టైగర్ రైస్ అంటారు. తింటే పులిలా గాండ్రిస్తారు అంటూ సురేష్ ఆకులో పెద్ద గరిటెడు పులిహోర వేసింది. టైగర్ రైసా? సరేలే. ఆ పక్కన ఎర్రగా కనిపిస్తోంది, అది చికెన్ కర్రీనా పిన్ని? అదా, అది గుత్తి వంకాయ కూర. మనసు పెట్టి చేశా. చికెన్ కూడా దీని ముందు దిగదుడిపే. కోడిని చంపితే పాపంరా, వంకాయను కోస్తే పుణ్యం. సురేష్, సుబ్బు ముఖాలు చిన్నబోయాయి. ₹1,00,000 పోయి వంకాయ మిగిలిందిరా మనకి అంటూ గుసగుసలాడారు. సురేష్, సుబ్బులు అందరూ తినడం మొదలుపెట్టారు. శాంతమ్మ సాంబార్ బకెట్ పట్టుకొచ్చింది. ఇది నా స్పెషల్ సాంబారు, మా అబ్బాయికి ఇదంటే ప్రాణం అంటూ అందరికీ వడ్డించింది. సురేష్ ఆశగా సాంబార్ అన్నం కలుపుకొని పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్నవాడు పెట్టుకున్నట్టే ఉండిపోయాడు. ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి. ఏమైంది సురేష్? సాంబార్ రుచి అదిరిపోయిందా? మాట రావట్లేదా? అదిరిపోవడం కాదు పిన్ని, మెదడుకి షాక్ కొట్టింది. శాంతమ్మ పిన్ని, సాంబారులో ఉప్పుకి బదులుగా పంచదార ఏమన్నా వేశావా? పాయసంలా తీయగా ఉందేంటి? అందరూ ఆశ్చర్యంగా సాంబార్ రుచి చూసి, అవును శాంతమ్మా, ఇది సాంబార్ కాదు, స్వీట్ సూప్లా ఉంది అని నవ్వడం మొదలుపెట్టారు. ఛీ, నా బతుకు జడా అంటూ సుబ్బు తలబాదుకున్నాడు. స్పైసీ ఫుడ్ అనుకుంటే షుగర్ ఫుడ్ పెట్టిందేంటి అని అంటాడు. అతని మాటలకు అందరూ నవ్వుతుంటే శాంతమ్మ మాత్రం ఒక్కసారిగా మౌనమైపోయింది. ఆమె చాలా బాధపడుతూ, అయ్యో నిజంగానే పంచదార వేశానా? నన్ను క్షమించండి బాబూ, ఈ వంటంతా ఒక్కదాన్నే చేశాను కదా. నా కొడుకు వెళ్ళిపోయాక ఈ ఇంట్లో పొయ్యి వెలిగించి నలుగురికి వండడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్ళు ఒంటరిగా తిని తిని నాలుక చచ్చిపోయింది. ఈరోజు మీరందరూ నా ఇంట్లో కూర్చొని తింటుంటే ఆనందంతో చేతులు వణికాయి. ఆ కంగారులో ఉప్పు డబ్బా అనుకొని పంచదార డబ్బా తీసినట్టున్నాను. నా రాత బాగోలేదు, ఏదో మీకు కడుపు నిండా పెడదామనుకుంటే ఇలా చేశాను. ఛీ, నేను దేనికి పనికిరాను. శాంతమ్మ ఏడుపు చూసి అక్కడ నవ్వులు ఆగిపోయాయి. అందరూ ఏం మాట్లాడకుండా
శాంతమ్మ వైపే చూస్తున్నారు. అప్పటిదాకా వంకలు పెట్టిన వాళ్ళకి శాంతమ్మ ఒంటరితనం, ఆమె పడుతున్న బాధ అర్థమైంది. అప్పుడు శకుంతల సాంబార్ భోజనం రుచి చూసి, ఎవరన్నారు శాంతమ్మ ఇది బాగోలేదని? ఇందులో పడింది పంచదార కాదు, నీ ప్రేమ. ఇన్నాళ్ళు నువ్వు దాచుకున్న ఆప్యాయత అంతా ఇందులో కలిపావు. అందుకే ఇది తీయగా ఉంది. మాకు హోటల్ రుచులు కాదు, ఈ ఇంటి రుచే కావాలి. ఏమంటారు అని అందరి వైపు చూసింది. వెంటనే వర్ష కూడా, వర్ష, అవును పిన్ని, మా అమ్మ చేతి వంటలా ఉంది, చాలా బాగుంది అని తినడం మొదలుపెట్టింది. ఇది చూసి శాంతమ్మ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. తినండ్రా, కడుపు నిండా తినండి, కావాలంటే రేపు మళ్ళీ ఉప్పు వేసి చేస్తా అంది నవ్వుతూ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇంతలో అమ్మా అన్న పిలుపు సన్నగా వినిపించింది. ఆ గొంతు వినగానే అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, పీక్కుపోయిన మొహంతో శాంతమ్మ కొడుకు రవి నిలబడి ఉన్నాడు. రవి అంటూ లేచి పరిగెత్తబోయింది. కాని శకుంతల గట్టిగా, ఆగు శాంతమ్మ అని గట్టిగా అరిచింది. ఆ మాటకి శాంతమ్మ ఆగిపోయింది. ఇప్పుడు నువ్వెళ్లకు, కన్నపేగు అని కరిగిపోతే వాడు చేసిన తప్పుకి శిక్ష ఉండదు. వాడు చేసిన తప్పేంటో వాడికి తెలియాలి. అయోమయంగా కన్నీళ్లతో అక్కడే నిలబడింది. రవి బాధగా నెమ్మదిగా లోపలికొచ్చాడు. నన్ను క్షమించమ్మా, అప్పుల వాళ్ళకి భయపడి పారిపోయాను. ఎక్కడికైనా వెళ్ళి సంపాదించి డబ్బులు తెద్దామనుకున్నా. కానీ నా వల్ల కాలేదు. ఎక్కడా సరిగ్గా పని దొరకలేదు. దొరికిన పని చేయలేకపోయాను. ఆకలి వేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసా. ఆ మాట వినగానే మైనా కోపంగా, ఏంటన్నయ్యా, ఆకలి వేస్తే అమ్మ గుర్తొచ్చిందా? మరి ఇన్నాళ్ళు మీ అమ్మకి ఆకలి వేస్తుందా లేదా అని ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఆవిడిక్కడ ఒక్కతే బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటే కనీసం ఫోన్ చేసి బతికున్నావా అని అడగాలనిపించలేదా? అది కాదు చెల్లెమ్మా, నేను డబ్బు సంపాదించాకే మొహం చూపిద్దామనుకున్నా. డబ్బు సంపాదించడం గొప్ప కాదన్నయ్యా, బాధ్యతగా ఉండడం గొప్ప. ఈరోజు మీ అమ్మ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ అప్పుల వాళ్ళకి భయపడి పరువు పోతుందేమో అని చివరికి చీటీ పాటలో అందరినీ మోసం చేయబోయింది. నీతిగా బతికే మనిషిని నువ్వు చేసిన అప్పులు దొంగని చేశాయి. దానికి కారణం నువ్వే. రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడు రవి, నువ్వు మగాడివి కదా, కష్టం వస్తే పారిపోవడం కాదు, నిలబడి పోరాడడం నేర్చుకో. మా ఆడవాళ్ళని చూడు, వంటింట్లో గరిటె తిప్పుతాం, కష్టం వస్తే కుటుంబాన్ని భుజాన వేసుకొని మోస్తాం. నువ్వు మీ అమ్మని, అప్పుల్ని వదిలేసి పారిపోయావు. అది నీ పిరికితనం. నాకు భయమేసిందత్తా, అందుకే ఇలా చేరాను. భయం అందరికీ ఉంటుంది, కానీ ఆ భారాన్ని అమ్మ మీద వేసి వెళ్ళడం తప్పు. చూడు, ఇక్కడ మేమందరం ఉన్నాము. మీ అమ్మకి కష్టం వస్తే మేమంతా ఉన్నాం. ఈ ఊరుంది, అప్పులు తీర్చడానికి 1,00,000 మార్గాలుంటాయి. కానీ అమ్మ చనిపోతే మళ్ళీ రాదురా. ఆవిడ కళ్ళల్లో ఇందాక కనిపించిన భయం చూస్తుంటే నువ్వు మళ్ళీ ఊరు దాటేవాడివి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అమ్మని సాకడం కొడుకుగా నీ ధర్మం, అది బిచ్చం కాదు. శకుంతల మాటలు రవి గుండెల్లో గుచ్చుకున్నాయి. అతను పసిపిల్లాడ్లా ఏడుస్తూ వెళ్ళి శాంతమ్మ కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. కూలి పని చేసైనా సరే ఆ అప్పులు తీరుస్తా. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామా. శాంతమ్మ ఇక ఆగలేకపోయింది. కొడుకును లేపి గుండెలకు హత్తుకుంది. ఒరేయ్, నువ్వు నా కళ్ళ ముందుంటే చాలురా, గంజి తాగైనా బతుకుదాం అని బోరుమంది. అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. సురేష్, సుబ్బు కూడా చాలా బాధపడతారు. చూడు రవి, నువ్వు నిజంగా మనిషివైతే రేపటి నుండే పని మొదలుపెట్టు. నా పొలంలో పని ఉంది, రేపొద్దున వచ్చేయ్, కష్టపడు. అమ్మ అప్పులు తీర్చేసింది, ఇప్పటికైనా డబ్బు కూడా పెట్టు. అవునన్నయ్య, అవసరమైతే నేను కూడా సాయం చేస్తా. కాని మళ్ళీ పారిపోతే మాత్రం ఈసారి మా ఆవిడకి చెప్పి మరీ తంతాను అని సరదాగా నవ్వించడానికి అంటాడు. ఇక అతను స్నానం చేసి అక్కడికొస్తాడు. శాంతమ్మ భోజనం వడ్డిస్తుంది. ఇందాక అందరూ తిన్న ఆ తియ్యటి సాంబారు అన్నాన్ని రవి ఆబగా తింటుంటే శాంతమ్మ కళ్ళల్లో ఆనందం చూసి అందరూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేసేస్తారు. ఆ తర్వాత శకుంతల, పదండి పదండి, తల్లి కొడుకులు చాలా రోజుల తర్వాత కలిశారు. మనం మధ్యలో ఎందుకు, రేపు మళ్ళీ కలుద్దాం. రవి, గుర్తుంచుకో, అమ్మని ఏడిపిస్తే
ఆ దేవుడు కూడా క్షమించడు అని అంటుంది. అందుకు రవి, ఇంకా అలాంటివి జరగవు అత్తయ్యా అని అంటాడు. అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం కోడి కుయ్యక ముందే శాంతమ్మ లేచిపోయింది. కొడుకు ఇన్నాళ్లకి ఇంటికి వచ్చాడన్న ఆనందంతో చకచకా పనులు చేస్తుంది. పొయ్యి మీద కాఫీ పెట్టి రవిని లేపడానికి వెళ్ళింది. రేయ్ రవి, లేవరా, తెల్లవారింది. సురేష్ పొలంలో పనికి వెళ్తా అన్నావు కదా, టైం అవుతుంది. అబ్బా, ఒక 10 నిమిషాలు పోయాక వస్తానులే. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. మళ్ళీ మొదలు పెట్టావా? నిన్న శకుంతల గారి ముందు, అందరి ముందు ఏం చెప్పావు? మాట తప్పితే ఈసారి ఊర్లో వాళ్లే కాదు, నేనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అని గట్టిగా అంది. ఆ మాటకి రవి ఉలిక్కిపడి లేచాడు. చకచకా తయారయ్యి కాఫీ తాగి సురేష్ యొక్క పొలం వైపు బయలుదేరాడు. పొలం దగ్గర పనివాళ్లు పని చేస్తూ ఉన్నారు. రవిని చూడగానే నవ్వి, రారవి, టైంకొచ్చావు, సంతోషం. ఇదిగో ఆ గట్టు మీద ఉన్న మట్టిని తట్టలతో మోపి ఇటువైపు వేయాలి. పని కొంచెం కష్టంగానే ఉంటుంది, అలవాటు లేదు కదా, మెల్లగా చేయి అని అనడంతో రవి పని మొదలుపెట్టాడు. మొదటి గంట బాగానే ఉంది. కానీ ఎండ పెరిగే కొద్దీ రవికి ప్రాణం విసిగిపోయింది. చేతులకి బొబ్బలొచ్చాయి. చెమట కారిపోతుంది. ఛ, ఇంత కష్టపడితే గాని 100 రూపాయలు రావు. అదే పేకాటైతే ఒక్క దెబ్బకి 1000 రూపాయలొచ్చాయి కదా. అప్పుడే అక్కడికి రవి పాత స్నేహితుడు శ్రీను వచ్చాడు. ఏంట్రా రవి, నువ్వేనా ఇది? ఈ ఎండలో మట్టి మోస్తున్నావు? పిచ్చోడా, మన ఫ్రెండ్స్ పక్క తోటలో సెటిల్ అయ్యారు. ఒక్క ఆట వేసేద్దాం. ఈరోజు నీ లక్ బాగుంటే లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది. రవి ఒక్క క్షణం ఆగిపోయాడు. అతను అటువైపు వెళ్లడానికి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దూరం నుంచి తల్లి శాంతమ్మ వస్తున్న దృశ్యం కనిపించింది. ఆమె క్యారియర్ పెట్టుకొని ఎండని కూడా లెక్క చేయకుండా కొడుకుకి ఆకలి వేస్తుందేమో అని వేగంగా నడుచుకుంటూ వస్తుంది. నిన్న ఆమె సాంబారులో పంచదార వేసి నా రాత బాగోలేదు అని ఏడ్చిన ఏడుపు రవి చెవుల్లో మారుమోగింది. వెంటనే రవికి జ్ఞానోదయమయ్యింది. శ్రీనుతో, రే సీను, నువ్వెళ్ళు. ఇంకోసారి నా దగ్గరికి పేకాటాన వస్తే పారపెట్టి కొడతా. మా అమ్మ కష్టపడి తెచ్చిన అన్నం తినాలి, నాకు ఆకలిస్తుంది, వెళ్ళు అని గట్టిగా అరిచాడు. శ్రీను షాక్ అయి వెళ్ళిపోయాడు. శాంతమ్మ దగ్గరకొచ్చింది. రవి చెమటతో తడిసిపోయి ఉండడం చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. అయ్యో, ఎప్పుడూ ఏ పని చెయ్యలేదు, కందిపోయావురా. రవి నవ్వుతూ, పర్లేదులే అమ్మా, ఈ చెమట వాసనలో ఉన్న కిక్కు ఆ మందు వాసనలో లేదులే. అన్నం పెట్టు, ఆకలిస్తోంది. ఆ మాట విని శాంతమ్మకి కడుపు నిండిపోయింది. రవి, సురేష్ అక్కడ ఉన్న పనివాళ్లు కలిసి కడుపు నిండా తిన్నారు. శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం పని పూర్తయింది. సురేష్ రవి దగ్గరకొచ్చి చేతిలో 500 రూపాయల నోటు పెట్టాడు. ఇది నీ రోజు కూలి. నిజం చెప్పాలంటే నువ్వింత బాగా చేస్తావని అనుకోలేదు. గ్రేట్ రవి. ఎన్నోసార్లు జేబులో 1000 రూపాయలున్నా కలగని తృప్తి ఈ 500 నోటులో కనిపించింది. రవి, ఇది నీ కష్టం. నువ్వింత కష్టపడతావని నేను అనుకోలేదు. నిజంగా మారినట్టున్నావురా. నేను నిజంగా మారిపోయాను సురేష్. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో నేను నిజాయితీగా సంపాదించిన మొదటి డబ్బు ఇది అని చెప్పి ఆ నోటును జాగ్రత్తగా చొక్కా జేబులో పెట్టుకుని ఇంటికి ఆనందంగా బయలుదేరాడు. దారిలో చీకటి పడుతుంది. రవి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనసు నిండా ఆలోచనలే. ఇది తీసుకెళ్లి మా అమ్మ చేతిలో పెడితే ఆవిడ కళ్ళలో వచ్చే ఆనందం చూడాలి అనుకుంటూ పొలాల గట్ల మీద నడుస్తున్నాడు. చిన్నగా ఊరిలోకి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక స్వీట్ షాప్ కనిపించింది. అమ్మకిష్టమైన స్వీట్ ఏదైనా తీసుకెళ్దామా? వద్దులే, డబ్బు అమ్మ చేతికి ఇద్దాం. అమ్మకి ఈరోజు నా మీద నమ్మకం కలుగుతుంది. పోనీ అమ్మ కోసం ఒక లడ్డు కొందాం. అయ్యో దేవుడా, ఇక్కడే పెట్టానే, ఎక్కడ పడిపోయింది? 500 రూపాయలు. అయ్యో! రవి గుండె ఆగిపోయినంత పనయింది. రవి వెనక్కి పరిగెత్తాడు. చీకట్లో దారంతా వెతికాడు. కాని ఆ చీకట్లో ఆ నోటెక్కడా కనిపించలేదు. ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారు, లేదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది అని కూలబడిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛ, నా బతికింతేనా? ఇన్నాళ్ళకి కష్టపడితే ఆ డబ్బు ఇంటికి తీసుకెళ్లలేని దౌర్భాగ్యున్నయ్యానా? ఇప్పుడు అమ్మకేం చెప్పాలి? పడిపోయిందని చెప్తే నమ్ముతుందా? చాలాసేపు అక్కడే ఏడ్చి
తప్పదు కదా అని భారంగా ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో శాంతమ్మ గుమ్మం దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. రవి ఇంకా రాలేదేంటి? మొదటి రోజు కదా, అలసిపోయాడేమో. వాడి కోసం వేడి నీళ్లు పెట్టాను, అన్నం వండాను అని ఆశగా అంది. అంతలో రవి దిగాలుగా లోపలికొచ్చాడు. శాంతమ్మ చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. వచ్చావారా? ఏంటి ఆలస్యమయ్యింది? పని ఎలా ఉంది? సురేష్ డబ్బులిచ్చాడా అని వరుసగా ప్రశ్నలు అడిగింది. రవి మౌనంగా నిలబడ్డాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఏంట్రా మాట్లాడవు? డబ్బులు ఇవ్వలేదా? రవి ఏడుస్తూ. ఇచ్చాడమ్మా, కానీ కానీ ఏంటి? వస్తుంటే దారిలో ఎక్కడో పడిపోయాయమ్మా. జేబులోంచి జారిపోయాయి. ఎంత వెతికినా దొరకలేదమ్మా. ఆ మాట వినగానే శాంతమ్మ ముఖంలో ఆనందం మాయమయ్యింది. ఆ స్థానంలో కోపం, అసహ్యం వచ్చి చేరాయి. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. శాంతమ్మ గట్టిగా, ఆపు నీ నాటకాలు. ఛా, నిన్ను నమ్మినందుకు నన్ను చెప్పుతో కొట్టాలి. లేదమ్మా, నిజమమ్మా. ప్రమాణం చేసి చెప్తున్నా, డబ్బులు పడిపోయాయి. ఎవరి మీదరా ప్రమాణం? నా మీద చేస్తావా? సిగ్గులేదు నీకు? ఉదయం వెళ్ళేటప్పుడేమన్నావు? మారిపోయాను అన్నావు, కష్టపడతా అన్నావు. సాయంత్రం కాగానే నీ పాత బుద్ధి చూపించావు కదా. అమ్మా, నమ్మమ్మా. నేను నమ్మను. నువ్వు ఆ డబ్బుని దారిలో ఏ పేకాటలోనూ తగిలేసుంటావు, లేదా ఆ మందు తాగుంటావు. ఇంటికి వచ్చి పడిపోయాయని నాటకాలు ఆడుతున్నావా? కడుపు కట్టుకొని నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు నా నోట్లో మట్టి కొట్టావు కదా. అమ్మా, నా మీద ఒట్టు. నేను పేకాట ఆడలేదు, మందు తాగలేదు. కావాలంటే వచ్చి వాసన చూడమ్మా. నాకు ఆఖరికి ఈ గతి పట్టించావా? నీ వాసన చూడాలా? ఛీ, పోరా బయటికి. అబద్ధం చెప్పడానికి కూడా అలసు దొరికింది నీకు. పడిపోయాయట. పడిపోవడానికి అవేవన్నా కాగితం ముక్కలా? 500 రూపాయలురా. ఒక మనిషి రోజు కూలి, అది ఎలా పడేసుకుంటావు? ఆ మాత్రం జాగ్రత్త లేని వాడివి ఇంకేం పని చేస్తావు? అమ్మా, ప్లీజ్ అమ్మా. మాట్లాడకు. నాకు నీ మొహం చూడాలని లేదు. ఇన్నాళ్ళు నువ్వు అప్పులు చేసినా భరించావు, కానీ ఈరోజు నా నమ్మకాన్ని చంపావు. నువ్వు మారావని సంబరపడ్డానే, అది నా భ్రమ అని తేల్చేశావు. నీకు అన్నం లేదు, ఏం లేదు. పోయి పడుకో అంటూ శాంతమ్మ కోపంగా వంటింట్లోకి వెళ్ళి గట్టిగా గిన్నెలు సర్దుతూ తన బాధను వెళ్ళగక్కింది. రవి అక్కడే గోడకి జారి గీలబడి కూర్చున్నాడు. నేను తప్పు చేయకపోయినా శిక్ష పడింది. నేను చేసిన పాత తప్పులు ఈరోజు నిజం చెప్పినా నమ్మనీయడం లేదు. గతంలో నేను చేసిన మోసాలే ఈరోజు నన్ను నిజాయితీగా బతకనివ్వట్లేవు. వర్ష మనసులో అత్తయ్య మాటల్లో కూడా న్యాయం ఉంది. రవి అన్నయ్య పాత రికార్డు అలాంటిది మరి. కానీ అన్నయ్య ఏడుపు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. పాపం అనుకుంది. మరుసటి రోజు ఉదయం రాత్రంతా తినకుండా అరుగు మీదే పడుకున్నాడు. తెల్లారింది. శాంతమ్మ ఇంకా కోపంగానే ఉంది. రవిని లేపలేదు. రవి లేచి మొహం కడుక్కొని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, పనికి వెళ్తున్నా. శాంతమ్మ ముఖం తిప్పుకొని, వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. మళ్ళీ సాయంత్రం ఏ కథ చెప్తావో, ఏం అబద్ధం ఆడుతావో నీ ఇష్టం. ఆ మాటలు గుండెల్లో బాకుల్లా దిగాయి రవికి. కానీ ఏం మాట్లాడకుండా తలదించుకొని వెళ్ళిపోయాడు. దారిలో సురేష్ కలిశాడు. ఏరా రవి, డల్గా ఉన్నావు? అమ్మ సంతోషించిందా డబ్బులు చూసి? చాలా సంతోషించిందిరా. స్నేహితుడి దగ్గర కూడా నిజం చెప్పుకోలేక అబద్ధం చెప్పాడు. రవి పనికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం టైం అయ్యింది. అందరూ బాక్సులు తెచ్చుకున్నారు. రవికి బాక్స్ లేదు. దాన్ని చూసి సురేష్, ఏట్రా రవి, ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదులే. రవి లేదు అని ఏదో చెప్పబోతుండగా వర్ష రవి బాక్స్ తీసుకొని వస్తుంది. అన్నయ్య, బాక్స్ తేలేదా? వద్దులే అమ్మా. నిన్న రాత్రి గొడవ విన్నాను. అత్తయ్య కోపంలో బాక్స్ కట్టలేదు కదూ. ఇదిగో, నేను ఎక్స్ట్రా తెచ్చాను, తిను అంటూ తన బాక్స్ ఇచ్చింది. అయినా ఈ బాక్స్ ఎవరు పంపించారు? నిజం చెప్పు. శాంతమ్మత్త బాక్స్ ఇచ్చి మరీ నాకు పంపించింది. నేను మా ఆయన కోసమని బాక్స్ తీసుకెళ్తున్నాను అని చెబితే పక్క పొలమే కదా అని ఇచ్చి పంపించింది. నువ్వంటే అంత ఇష్టం ఆమెకు. కానీ ఒక్క విషయం అడుగుతా, నిజం చెప్పు. నిన్న నిజంగానే డబ్బులు పారేసుకున్నావా,
లేక అత్తయ్య అన్నట్టు ఏమైనా? రవి ఆవేదనగా. వర్ష, నువ్వు నన్ను నమ్మట్లేదా? నేను మారాను వర్ష. అమ్మ మీద ఒట్టు, ఆ డబ్బులు నిజంగానే పడిపోయాయి. కాని నా కర్మేంటంటే ఇప్పుడు నేను గుండె కోసి చూపించిన మా అమ్మ నమ్మదు. వర్షకి రవి కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. సరే అన్నయ్య, నేను నమ్ముతా. నువ్వు బాధపడకు. నీ నిజాయితీ ఏదో ఒకరోజు అత్తయ్యకి తెలుస్తుందిలే. కానీ ఇప్పుడు నీకో సమస్య రాబోతుంది. రవి, ఏంటది? నిన్న నువ్వు డబ్బులు పారేసుకున్న చోట మన ఊరి ప్రెసిడెంట్ గారబ్బాయికి ఆ నోటు దొరికిందంట. వాడు ఊరంతా నాకు దారిలో డబ్బు దొరికింది, దాంతో మందు పార్టీ చేసుకున్నా అని చెప్పుకుంటున్నాడు. రవి ఉలిక్కి పడ్డాడు. ఏంటి? నా కష్టార్జితంతో వాడు మందు తాగాడా? పద ఇప్పుడే వాడి పని చెప్తా. వద్దన్నయ్యా, వాడు గొడవకి దిగుతాడు. పైగా సాక్ష్యం లేదు. సాక్ష్యమక్కర్లేదు, నా నిజాయితీ చాలు. ఆ నోటు మీద సురేష్ పొలంలో పనిచేసేటప్పుడు అంటిన పసుపు మరక ఉంది. అది నాకు తెలుసు. వాడి దగ్గర ఆ నోటుంటే అదే నా సాక్ష్యం. అప్పుడు మా అమ్మకి కూడా నిజం తెలుస్తుంది. చూడు రవి, వాడు 500 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత వాడి దగ్గర ఎలా ఉంటుంది చెప్పు? వాడికి దొరికింది, దాన్ని తీసుకున్నాడు, సంతోషపడ్డాడు. నీ కష్టం నువ్వు తినే భాగ్యం లేదు, వదిలేసేయ్. ఈసారి డబ్బులు నీ చేతికివ్వను. సరిసరే, అమ్మకిచ్చి జరిగిన విషయం కూడా చెప్తాను. ఈరోజైతే ఆ పని చెయ్యి వర్ష. నువ్వు నాకోసం ఇంత దూరం దీన్ని తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అందుకు వర్ష నవ్వుతూ, నాదే ముందులే అన్నయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం పని పూర్తయ్యాక, సరే రవి, నువ్వింటికెళ్ళు. నేను మీ అమ్మ దగ్గరికెళ్ళి ఈ డబ్బులిచ్చి నిన్న జరిగిన అసలు విషయం చెప్పి వస్తాను అని చెప్పి సురేష్ శాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. శాంతమ్మ ఇంటి దగ్గర కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. శాంతమ్మత్త, ఇదిగోండి రవి ఈరోజు సంపాదించిన కూలీ డబ్బులు అని 500 రూపాయల నోటు ఆమె చేతిలో పెట్టాడు. శాంతమ్మ ఆ డబ్బుని చూసి, వాడి చేతికిస్తే వాడు దుబారా పెడుతున్నాడనా? స్వయంగా నువ్వే తీసుకొచ్చావా? అది కాదత్తా, నిన్న రవి నిజంగానే డబ్బులు పారేసుకున్నాడు. వాడబద్ధం చెప్పలేదు. వాడు పేకాట ఆడలేదు, మందు తాగలేదు. నిన్న పొలం దగ్గర కూడా పాత స్నేహితులొచ్చి పేకాటకి పిలిస్తే మా అమ్మ కష్టం విలువ నాకు తెలిసిందని చెప్పి వాళ్ళని తిట్టి పంపించేశాడు. రవి చాలా మారాడు శాంతమ్మత్త. నిన్న డబ్బులు పోయాయని వాడు పడ్డ బాధ నేనీరోజు నా కళ్ళారా చూశాను. వాణ్ణి అపార్థం చేసుకోకు. సురేష్ మాటలు వినగానే శాంతమ్మ మనసు కరిగింది. కొడుకు నిజాయితీగా మారాడని తెలిసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రవి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. మనసులో ఇంకా నిన్నటి బాధ అలాగే ఉంది. అంతలో ఎదురుగా శకుంతల కనిపించింది. ఏరా రవి, పని నుండి వస్తున్నావా? ఏంటి అదోలాగా ఉన్నావు? ఏం లేదత్తా, ఏదో ఆలోచిస్తున్నట్టు నువ్వెక్కడికి బయలుదేరావు? ఏం లేదురా, నిన్న సాయంత్రం ఇటువైపే వస్తుంటే దారిలో ఒక 500 రూపాయల నోటు దొరికిందిరా. ఆ మాట వినగానే రవి గుండె వేగంగా కొట్టుకుంది. ఆగిపోయి ఆమె వైపు ఆశగా చూశాడు. ఎవరిదో పాపం కష్టార్జితం అయ్యుంటుంది. అందుకే నాకు దొరికిన సొమ్ము నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు అని ఆ డబ్బుని దేవుడి గుడి హుండీలో వేద్దామని తీసుకెళ్తున్నా. దేవుడి సొమ్ము దేవుడికే చేరాలి కదా. అత్తా, ఒకసారి ఆ నోటుని చూపిస్తావా? రవి ఆ నోటుని చేతిలోకి తీసుకోగానే అతని కళ్ళు మెరిశాయి. ఆ నోటు చివర చిన్న పసుపు మరక ఉంది. రవి కళ్ళ నీళ్లతో, అత్తా, ఇది నా డబ్బే. ఇదిగో చూడు, ఇక్కడ పసుపు మరక ఉంది. నిన్న సురేష్ పొలంలో పని చేసేటప్పుడు నాకు ఇది ఇచ్చాడు. అప్పుడు నోటి మీద పసుపు రంగు ఉంది, సరిగ్గా ఇదే ప్లేస్లో. అది నిన్న సాయంత్రం ఇంటికి వెళ్తుండే పడేసుకున్నాను. శకుంతల ఆశ్చర్యపోతుంది. అయ్యో, ఇది నీదా రవి? నిన్నంతా ఈ డబ్బు కోసమేనా అంతలా వెతికావు? అవునత్తా, ఇది మామూలు కాగితం కాదు. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి కష్టపడి చెమట చిందించి సంపాదించిన డబ్బు. ఇది ఇంటికి తీసుకెళ్ళలేకపోయాను. మా అమ్మ నన్ను నమ్మలేదు, దొంగ అనుకుంది. ఇప్పుడు ఇది దొరికితే మా అమ్మకి నా నిజాయితీ చూపించుకోగలను. రవి మాటల్లోని బాధ, నిజాయితీ శకుంతలకి అర్థమైంది. పిచ్చోడా, కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికి పోదురా, అది తిరిగి నీ దగ్గరకే వస్తుంది. దేవుడు నిన్ను పరీక్షించాడంతే. ఈ డబ్బు హుండీలో వేయడం కన్నా కష్టపడిన వాడి చేతిలో పడడమే దేవుడికి ఇష్టం. తీసుకో. చాలా చాలా థ్యాంక్స్ అత్తా. థ్యాంక్స్ ఎందుకురా? నీ కష్టం నీకు దక్కింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళు, మీ అమ్మకి ఇది చూపించు.
కొడుకు మారిపోతే చూడాలని ఏ తల్లికి ఉండదు, వెళ్ళు అని దీవించి పంపింది. రవి ఆ 500 రూపాయల నోటుని చాలా సంతోషంగా తీసుకొని ఇంటికి వెళ్తాడు. రవి గుమ్మంలోకి అడుగు పెడుతూనే గట్టిగా పిలిచాడు. చూడమ్మా, నా కష్టం ఎక్కడికి పోలేదు. ఇదిగో నా సంపాదన శకుంతల అత్తకి దొరికిందమ్మా. నేను చెప్పాను కదా, చూడమ్మా, ఇది నా డబ్బు, నేను అబద్ధం చెప్పలేదమ్మా. శాంతమ్మ, నాకు తెలుసురా, నువ్వు నిజమే చెప్పావని నాకు తెలుసు. ఇందాకే సురేష్ వచ్చాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఆ డబ్బు పోయినందుకు ఎంతగా కుమిలిపోయావో అంతా చెప్పాడు. నేను అనవసరంగా నిన్ను మాటలన్నాన్రా, ఈ తల్లిని క్షమించు అంటూ శాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నువ్వు ఏడవకు, నువ్వు నమ్మావు కదా, అది చాలు నాకు అని ఆత్రంగా ఆనందంగా చెబుతున్నాడు. రవి కళ్ళల్లో గెలిచానన్న తృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. శాంతమ్మ ఆ నోటు వైపు చూడలేదు, నేరుగా రవి కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళు అప్పటికే చెమ్మగిల్లున్నాయి. నెమ్మదిగా రవి దగ్గరకొచ్చి వాడి తల నిమిరింది. శాంతమ్మ ఉండబట్టలేక రవిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఇన్నాళ్ళు తాగుబోతుగా తిరుగుతున్న కొడుకు ఈరోజు బాధ్యత గల మనిషిగా మారడం చూసి ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఇన్నాళ్ల బాధను కన్నీళ్ల రూపంలో కరిగించుకున్నారు. కొంతసేపటికి, నిజం చెప్పనా రవి, ఇన్నాళ్ళు నిన్ను చూస్తే ఎక్కడ లేని భయం వేసేది. కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నా కడుపున రత్నం పుట్టాడు అనిపిస్తుందిరా. నీ కష్టాన్ని ఆ దేవుడు కూడా మెచ్చుకున్నాడ్రా. రవి ఆ 500 రూపాయల నోటుని తల్లి చేతిలో పెట్టి, అవునమ్మా, పాపం చేస్తే వచ్చే డబ్బు గాలికి ఎగిరిపోతుంది, కానీ కష్టపడితే వచ్చే డబ్బు మనల్ని వెతుక్కుంటూ తిరిగి మన దగ్గరికి వస్తుందని ఈ రోజే అర్థమైంది. ఇన్నాళ్ళు నేను సంపాదించకుండా ఖర్చు పెట్టాను, అందుకే మనశ్శాంతి లేదు. కానీ ఈరోజు చెమట చిందించి తెచ్చిన ఈ డబ్బుతో 1,00,00,000 రూపాయల విలువ ఉంది అమ్మా. ఇకపై నిన్ను కన్నీళ్లు పెట్టించనమ్మా, ఇది నా మాట. శాంతమ్మ సంతోషంతో ఆ డబ్బుని కళ్ళకి అద్దుకొని దేవుడి పటం దగ్గర పెట్టింది. ఇల్లంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయం అది. అకస్మాత్తుగా ఇంటి బయట నుంచి ఏడుపు వినిపించింది. అత్తయ్య అంటూ పెద్ద కేక. రవి, శాంతమ్మ ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు. అక్కడ గుమ్మంలో కీర్తి నిలబడుంది. ఆయాసపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైంది కీర్తి, ఎందుకు ఏడుస్తున్నావు? కీర్తి, ఏంటే ఆ ఏడుపు? లోపలికి రా, అసలేం జరిగింది అని అంటూ ఉంటుంది. కీర్తిని వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్తారు. కీర్తి బాధగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను ఏడుస్తూ, మొన్న మా ఆయనని గదిలో పెట్టాను కదా, పైగా ఇంటి ముందు బోర్డు రాశాను. దాని గురించి వాళ్ళ స్నేహితులు ఇలా మాట్లాడారంట. రఘు బయటికి వెళ్తూ ఉంటే రఘు స్నేహితుడొకడు వెటకారంగా నవ్వుతూ, ఏమ్రా రఘు, మొన్నటిదాకా పులిలా తిరిగావు, ఇప్పుడు పిల్లి అయిపోయావేమిటి? విన్నాంలే, మీ ఆవిడ ఇంటి ముందు పెద్ద బోర్డు పెట్టిందటగా, పేకట్ రాయలు లోపలికి రాకూడదని. అదంతా దాని పిచ్చిరా, పట్టించుకోకండి. పిచ్చోడివి నువ్వురా రాఘు. ఆ బోర్డు పెట్టింది ఎవరో తెలుసా? ఆ రవిగడున్నాడే, వాడు తాగడం మానేసి నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. వాడిని చూసి మీ ఆవిడ తయారయ్యింది. మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టాలో వాళ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుందేమో. రేపొద్దున నిన్ను చీర కట్టుకోమన్న ఆశ్చర్యం లేదు అని అనడంతో అందరూ పగలబడి నవ్వారు. రఘుకి అవమానంతో రక్తం మరిగిపోయింది. అయినా వాడెవడో నీకు చెప్పడానికి? వాడు నిన్నటిదాకా తాగుబోతూ ఈరోజు వాడు నీతులు చెప్తే మీ ఆవిడ వింటదా? నిన్నింత అవమానపరిచినా ఇంకా గాజులు వేసుకుని కూర్చున్నావా? వాళ్ల మాటలకి అతనికి కోపం వచ్చింది. సరాసరి ఇంటికి వచ్చి, ఈరోజు నీ వల్ల నాకు పెద్ద అవమానం జరిగింది. నా స్నేహితులు నన్ను చాలా అవమానపరిచేలా మాట్లాడారు అని జరిగిన విషయం చెప్పి కొట్టడం మొదలుపెట్టాడు. నీకేమైనా మతిపోయిందా అసలు? రవి అన్నయ్యకు దీనికి సంబంధమేంటి? ఇక్కడ బోర్డు పెట్టిన తర్వాత కదా శాంతమ్మత్త ఇక్కడికొచ్చింది. మనం భోజనానికి వెళ్ళిన తర్వాత కదా రవి అన్నయ్య మనసు మార్చుకొని ఇంటికొచ్చాడు. ఆ కుటుంబానికి ఈ గొడవకి సంబంధమే లేదు కదా. నీ స్నేహితులు కావాలని ఇదంతా చేశారు. మీకు ఆ మాత్రం తెలివిలేదా? ఎవరేది చెప్తే అది నమ్మడమేనా? నిజంగానే నీకు బుద్ధి లేదు అని తిట్టడంతో అతనికి కోపం మరింత పెరిగిపోయి, నాకే తెలివిలేదంటావా అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఈ ఇంటికొచ్చాను అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది.
ఆ మాటలు విని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఎంత ధైర్యం రా వాడికి, నా కొడుకు గురించి లేనిపోనివి కల్పించి వాళ్ళేదో చెబితే అమాయకురాలైన నా కోడల్ని కొడతాడా? వాడి పని ఇప్పుడే చెప్తా. అమ్మా నేను వస్తా. వద్దు రవి, నువ్వు రాకు. నువ్వు వస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. వాడి స్నేహితులు చెప్పిందే నిజమవుతుంది. నేను వెళ్తా. అత్తగా కాదు, ఒక ఆడదానిగా వాణ్ణి నిలదీస్తా. నేను ఇప్పుడే రఘు దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ శాంతమ్మ అక్కడికి వెళ్తుంది. రఘు ఇంటి దగ్గర దర్జాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏరా రఘు, ఏం చేశావని ఆ దర్జా? కట్టుకున్న భార్యని, అది వంటింట్లో ఉన్నదాన్ని వీధిలోకి లాగి కొట్టడానికి చేతులెలా వచ్చాయిరా? ఓ, వచ్చారా పంచాయతీ పెట్టుకోవడానికి? మీ కోడలు అప్పుడే అక్కడికి చేరిందా? పంచాయతీలు పెట్టే రకం కాదురా మా వంశం. కానీ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే రకం కూడా కాదు. అసలు రవికి నీకు గొడవేంటి? వాడు మారిపోయి బతుకుతుంటే మీకెందుకురా కడుపుమంట? వాడి పేరు చెప్పి కీర్తిని కొడతావా? చూడండి పిన్ని, మీ వాడు మారితే నాకు అనవసరం. కాని వాణ్ణి చూసి నా పెళ్ళాం నా మీద పెత్తనం చలాయించుకోవాలనుకుంటే మాత్రం ఒప్పుకోను. నా స్నేహితుల ముందు నా పరువు తీసింది. నీ స్నేహితులు నీ మంచి కోరేవాళ్ళు కాదురా, నీ కొంప కూల్చేవాళ్ళు. పెళ్ళాం మాట వినడం అంటే లొంగిపోవడం కాదురా, బాధ్యతగా ఉండడం. అది చెప్పిన దాంట్లో తప్పేముంది? పేకాట వద్దు, పాడైపోతావని కదా చెప్పింది. దానికి ఇంతలా కొడతావా? నీకు నీ స్నేహితులకి బుద్ధుందా? శాంతమ్మ గట్టిగా నిలదీసేసరికి రఘుకి ఇబ్బందిగా ఇంకా కోపంగా అనిపించింది. ఊర్లో జనం పోగవుతున్నారు, తన పరువు పోతుందని భావించాడు. రఘు గట్టిగా అరుస్తూ, చాలా ఆపండి. మధ్యలో మీ పెత్తనమేంటి? మొగుడు పిల్లల మధ్య గొడవలు సర్వసాధారణం. దానికి మీరెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నా పెళ్ళాం నేను కొడతాను, లేదా నెత్తిమీద పెట్టుకుంటాను. అది నా ఇష్టం. నీ ఇష్టం కుదరదురా, అది మా ఇంటి ఆడపడుచు. దాన్ని కొట్టే హక్కు నీకు లేదు. రఘు కోపంతో, రఘు చూడండి, మర్యాదగా చెప్తున్నా, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఎవరు కూడా ఇందులోకి రాకండి. అది మీకు సంబంధం లేనిది. నా ఇంటి గొడవలో తలదూచితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మా ఇంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే అది మాకు సంబంధం లేని విషయం ఎలా అవుతుంది? అవును, సంబంధం లేదు. ఇదిప్పుడు నా భార్య, నా ఆస్తి. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడికొచ్చిన వాళ్లలో శకుంతల, రాఘవయ్య కూడా విషయం తెలుసుకుంటారు. ఇంతలో అక్కడికి కీర్తి, రవి కూడా వస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా రఘుదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి రఘు, మర్యాదగా అందరూ వెళ్ళిపోండి. ఒసే కీర్తి, ఇదంతా నీ వల్లే. వీళ్ళందరూ నన్ను తప్పుపడుతున్నారు. కీర్తి మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటుంది. చూడు రఘు, ఒక్క నిమిషం సరిగ్గా ఆలోచించు. వాళ్ళు కావాలనే మీ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టారు. పైగా రవి మారిపోయి వాళ్ల దగ్గరికి వెళ్లటం లేదన్న కోపం కూడా ఉంది. మీరు ప్రశాంతంగా ఆలోచించండి అని నాతో చెబుతారు. అప్పుడతను కొంచెంసేపు ఆలోచిస్తాడు. అన్నయ్య, అయినా మీ పేకాట, ఈ మందు తాగడం వల్ల ఒక కుటుంబం నాశనమయ్యింది. ఇప్పుడే ఆ కుటుంబం మళ్ళీ మంచి దారిలో పడింది. అది చూస్తూనే మళ్ళీ నువ్వెందుకిలా చేస్తున్నావు? పని చేసుకుంటున్నావు కదా, సంతోషంగా ఉండండి. నీతో ఉన్న వాళ్ళకి డబ్బు బాగా ఎక్కువ ఉంది కాబట్టి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూర్చొని ఏమన్నా మాట్లాడగలరు, ఏమన్నా చేయగలరు. మనం అలా కాదు కదా, రోజు పని చేసుకుంటేనే మనకి రోజు గడుస్తుంది. ఆ మాటకతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు పిలిచినా కూడా పలకడు. ఇక అందరూ కీర్తికి ధైర్యం చెప్పి తనని ఇంట్లోకి పంపిస్తారు. కీర్తి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. రఘు మాత్రం సరాసరి మళ్ళీ స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ కీర్తి పని అయిపోయిద్రా. లేదంటే దానికి ఎంత పొగరు కాకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పుతో కొడతానని బోర్డు పెడుతుందా? ఈరోజు ఆ రఘుగాడే దాన్ని చెప్పుతో కొట్టుంటాడు. నిజమేరా, అలాగే ఉండాలి దానికి. పైగా రవిగాడు మారిపోయిన తర్వాత పొలంలో పని చేస్తుంటే వెళ్ళి పలకరించాను. వాడు కోపంగా ఏదో పత్తితులాగా ఇంకోసారి ఇక్కడికి రావద్దు, వస్తే బాగోదని చెప్పాడు. ఇప్పుడు ఆ రఘు కొట్టిన దెబ్బలకి కీర్తి ఆ రవిగాడి దగ్గరికి వెళ్ళిందట. పెద్ద గొడవుతుంది. ఇందాకే చూసి వచ్చాను అంటూ నవ్వుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని రఘు చాలా కోపంగా, మీరిలాంటి వాళ్ళని తెలియక నా భార్యను అనవసరంగా కొట్టాను. పైగా ఒక ఆడపిల్ల అని లేకుండా ఏది పడితే అది మాట్లాడాను. మీలాంటి వాళ్ళు వచ్చి అది ఇది మాట్లాడతారు.
ఆ మాటలు విని తనని అవమానించాను, పరువు తీశాను. ఛీ, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో. అప్పుడు వాళ్ళు కోపంగా, ఏంట్రా మంచి చెడు అంటున్నావు అని అంటారు. ఇక మాట పెరిగి వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడే అడ్డుగా వచ్చిన రవి ఆ గొడవని సద్దుమణిగేలా చేస్తాడు. అప్పుడే రఘుకి చాలా గాయాలవుతాయి. తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అది చూడగానే కీర్తి గుండె ఆగినంత పనయింది. కీర్తి పరుగున వచ్చి లబోదిబోమంటూ కీర్తి, అయ్యో ఏమైంది, ఏమైంది అసలు, ఎవరండి ఇలా చేసింది, ఏం జరిగింది, ఏమైంది రవి అన్నయ్య అంటూ రఘుని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏడవకు కీర్తి, శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి. కాని మనసుకు తగిలిన గాయం మానాలంటే నిజం తెలుసుకోవాలి. రవి మాటలు రఘు గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కీర్తి వైపు చూశాడు. కీర్తి పరుగున వెళ్లి పసుపు తీసుకొచ్చి అతనికి పసుపుతో కట్టుకడుతుంది. నేను బోర్డు పెట్టింది మిమ్మల్ని అవమానించడానికి కాదండి. మీరు ఆ పేకాటలో పడిపోయి ఆ మత్తులో మునిగిపోయి మన బతుకులు బజారు పాలు కాకూడదని. ఆ స్నేహితులు నీ పెళ్ళాం నిన్ను ఆడిస్తుంది అని రెచ్చగొట్టగానే కనీసం ఆలోచించకుండా నన్ను కొట్టారు కదా. ఇప్పుడు చూడండి, వాళ్ళు మిమ్మల్ని కొట్టి రోడ్డు మీద పడేస్తే మళ్ళీ ఈ గుమ్మం దగ్గరికే కదా వచ్చారు. మీరు నన్ను కొట్టిన దెబ్బలు నాకు నొప్పనిపించలేదు, కానీ పరాయి వాళ్ళ మాటలు నమ్మి నన్ను అందరిలో అవమానించారు. అది నన్ను చంపేసింది. నా ప్రాణం పోయినా పర్లేదు, మీరు బాగుండాలి అనుకున్నాను, కానీ మీరు నా ప్రాణం తీసేలా ప్రవర్తించారు. ఇదిగో రఘు, చూడు నీ భార్యని. నువ్వు ఎవరి మాటలు వినైతే వీధిలో ఏమైనా కొట్టావో ఆ స్నేహితులు నిన్నీ స్థితికి తెచ్చారు. నిజమైన స్నేహితుడంటే తప్పు చేస్తుంటే వారించేవాడు, నీలా పతనమవుతుంటే చప్పట్లు కొట్టేవాడు కాదు. వాళ్ళు నీ నాశనాన్ని కోరుకున్నారు. నువ్వు తాగుతూ పేకాటాడుతూ రోడ్డున పడితే చూసి నవ్వుకోవాలి అనుకున్నారు. కాని నీ భార్య నువ్వు బాగుండాలని 10 మందిలో తలెత్తుకు తిరగాలని ఆరాటపడింది. నేను కూడా ఒకప్పుడు నీలాగే ఉండేవాణ్ణి. కానిప్పుడు అర్థమైంది, మనకోసం ఏడ్చేవాళ్ళు, మనకోసం బతికేవాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, బార్షాపుల్లో కాదు. 10 మందిలో నీ భార్యని అవమానించావు. ఇప్పుడు నీ కష్టం వచ్చి ఏడ్చేది ఆమె తప్ప నీ ఆస్తులు చూసి వచ్చే నీ ఫ్రెండ్స్ కాదు. ఇంకా నన్ను ఆ మాటలతో చంపకు. నేను మనిషిని కాదు, మృగాన్ని అయ్యాను. వాళ్ల మాటలు నమ్మి నిన్ను కొట్టాను. రవిని, శాంతమ్మ పిన్నిని అవమానించాను. దేవుళ్లాంటి రవి లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయేవాణ్ణి. నన్ను క్షమించు కీర్తి. ఇంకెప్పుడా స్నేహితుల ముఖం చూడను, ఆ పేకాట జోలికిపోను. నీ మీద ఒట్టు. ఈ రవెన్న సాక్షిగా చెప్తున్నా, ఇక నా జీవితంలో పేకాటం ముట్టుకోను, ఆ మందు జోలికి పోను. కూలి పనైనా చేసుకుంటా, కాని నీ కళ్ళలో ఇంకెప్పుడు నీళ్లు రాకుండా చూసుకుంటా. నన్ను నమ్ము కీర్తి, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము అంటూ రఘు చిన్నపిల్లాడ్లా కీర్తిని పట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసి రవికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు అంతా సద్దుమణిగింది. రవి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విషయం తెలుసుకొని బాధపడినప్పటికీ అతను మారినందుకు సంతోషపడతారు. ఇక సరిగ్గా వారం రోజులు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అందరూ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. సరిగ్గా 1 రోజులు గడిచాయి. మళ్ళీ చీటీపాట రోజు రానే వచ్చింది. మళ్ళీ అందరూ చెట్టు కిందకే చేరారు. సితార, శకుంతల, రాఘవయ్య, కీర్తి, రజని, ఆరావళి, సురేష్, రఘు, సుబ్బు అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఇంకా శాంతమ్మ రాలేదు. వాతావరణం చాలా సరదాగా ఉంది. సితార నవ్వుతూ, ఏంటి రఘు అన్నయ్య, ఈసారి కీర్తితో పాటు నువ్వు వచ్చావు? కీర్తి వదిన ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇచ్చిందా, లేకపోతే బోర్డు ఏమైనా అడ్డు పెట్టిందా? ఆ మాటకి అందరూ పగలబడి నవ్వారు. ఊరుకో సీతారా, ఇప్పుడు నేను పాత రఘుని కాదు, న్యూ మోడల్. టైంకి వస్తా, టైంకి ఇంటికి వెళ్తా. అబ్బా, ఏం చెప్పావురా? మొన్నటిదాకా పులిహోర పొట్లంలో ఉండేవాడివి, ఇప్పుడు బిర్యానీ పొట్లంలా తయారయ్యావు. అసలు నీ మొహంలో ఆ కళే వేరు. ఏమో బాబు, ఎవరింట్లో గొడవలు సద్దుమణిగితే వాళ్ళ మొహంలో ఆనందం తాండవిస్తుంది. అది సరేగాని ఈ శాంతమ్మేది ఇంకా రాలేదేంటి? అదే కదా నేను చూస్తున్నా. ఈరోజు సీరియల్లో అత్తాకోడలు గొడవ పీక్స్లో ఉండేదేమో, అది చూడకుండా రాదేమో. లేకపోతే ఈ మధ్య టీవీలో వంటల ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తుంది. ఏదైనా కొత్త వంటకం ప్రయోగం చేస్తూ మర్చిపోయిందేమో. రజని నవ్వుతూ, లేదంటే చీటీ డబ్బులు ఇవ్వలేక తప్పించుకు తిరుగుతుందేమో. ఇంతలో దూరం నుంచి రవి చేతిలో చీటీ డబ్బా పట్టుకొని నవ్వుకుంటూ రావడం అందరూ చూస్తారు. కీర్తి, అదిగో అత్తయ్య రాలేదు గాని రవి అన్నయ్య వస్తున్నాడు
రవి అక్కడికి చేరుకున్నాక శకుంతల, ఏరా రవి, మీ అమ్మ రాలేదేంటి? ఈ డబ్బా నువ్వు మోసుకొచ్చావు. మీ అమ్మకేమైనా పెళ్లి చూపులు సెట్ అయ్యాయా ఏంటి? సిగ్గుపడి రావడం లేదా? అందరూ గల్లున నవ్వారు. అబ్బే అదేం లేదు పిన్ని, అమ్మకి ఈరోజు కీళ్ల నొప్పులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అందుకే. రే రవి, నువ్వెళ్ళి ఆ చీటీపాట సంగతి చూసిరా, డబ్బులు జాగ్రత్త అని పంపింది. మీరొమేలా జోకులేస్తున్నారు? పర్లేదులే రవి, నువ్వొచ్చావంటే ఈరోజు పాట పాడకుండా డబ్బులు చేతికిచ్చినంత ఆనందంగా ఉంది. సరే కానివ్వండి, చీటీలు వేయండి. రవి అందరి పేర్లు రాసి కాగితం ముక్కల్ని ఆ డబ్బాలో వేసి గట్టిగా కుదించాడు. అతను శాంతమ్మ పేరు కూడా రాస్తాడు. ఈసారి నాకే రావాలి దేవుడా, మా ఆన్లైన్ షాపింగ్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. నీకేం తల్లి, నీకు రాకపోయినా మీ ఆయన కడతాడు. నాకు రావాలి, లేకపోతే అప్పులోడు ఇంటి ముందు టెంటేస్తాడు. పోయినసారి నా డబ్బు శాంతమ్మ పిన్నికిచ్చాను. ఈసారి ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో. ఎవరికి వస్తే వాళ్లే తీసుకోవచ్చులే గాని ముందు చీటీ తీయండి. ఇక రవి సరేలే అని దాన్ని వేస్తాడు. చీటీ తీస్తాడు. సురేష్ సంగతి మర్చిపోయి అమ్మ పేరుకు బదులు సురేష్ పేరు రాయడం మర్చిపోయాను. ఇది మామూలు ట్విస్ట్ కాదు, మళ్ళీ అమ్మ పేరే వచ్చింది. అందరూ ఒక్కసారిగా హో అని అరుస్తారు. సరిపోయిందిలే. అందుకు సురేష్, ఇప్పుడు సురేష్ పేరేమో లేదు కదా, సురేష్కి ఆ డబ్బులిచ్చేయండి. శాంతమ్మ పేరు సురేష్కి, సురేష్ పేరు శాంతమ్మకి సరిపోతుంది. నిజానికి నాకు డబ్బు అవసరం లేదు, నాకివ్వాల్సిన డబ్బు ఇచ్చారు, నేను అడిగి కట్టేసుకున్నాను. ఈసారి కూడా చీటీ ఎవరికన్నా ఇస్తాను అని అంటాడు. అందుకు వాళ్ళు మాకు కావాలి, మాకు కావాలి అంటారు. అప్పుడు సితారా, మళ్ళీ ఇంకొకసారి తీద్దామా? వద్దు వద్దు, ఇంకోసారి తీస్తే అది నీకొస్తుందేమో. అప్పుడు నా పరిస్థితి ఏంటి? సురేష్ నా స్నేహితుడు కాబట్టి ఆ డబ్బు నేనే తీసుకుంటాను. ఓహో, అంత సీన్ లేదు. నాకు అర్జెంటుగా గాజులు చేయించుకోవాలి. ఆ చీటీ నాకే ఇప్పించండి రవి గారు, అడ్వాన్స్ కూడా పే చేశాను. ఆగండి ఆగండి, నాకొంచెం అవసరం ఉంది. కీర్తికి ఒక మంచి చీర కొనపెడతా అని మాటిచ్చా. పైగా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా తెస్తానని మాటిచ్చాను. ఈ డబ్బులు నా భార్యకిస్తే అవన్నీ ఆ డబ్బుతో తెచ్చుకుంటుంది. నేను తప్పించుకుంటాను. అబ్బా పర్లేదులేండి, అవన్నీ మనం వచ్చే నెలలో కొందాం. పాపం సుబ్బు అన్నయ్యకివ్వండి. అలా కుదరదు, అందరం వేలం పాట పాడదాం. ఎవరు ఎక్కువ వడ్డీకి తీసుకుంటే వాళ్ళకే ఇద్దాం. అమ్మో, ఇక్కడ మళ్ళీ మహాభారత యుద్ధం మొదలయ్యేలా ఉంది. అందరూ ఎవరికి వారు నాకంటే నాకు అని గొడవ పడుతూ నవ్వుతూ వాదించుకుంటూ ఉంటారు. రవి మాత్రం ఏం చెయ్యలేక అలా నిలబడిపోతాడు. చూసారా, మనుషులు మారినా మనసులు మారినా ఈ చీటీపాట గొడవలు మాత్రం ఎప్పటికీ మారవు. శాంతమ్మ చీటీ రవి చేతికొచ్చి ఇప్పుడు ఎవరి జేబులోకి వెళ్తుందో ఆ దేవుడికే తెలియాలి. డబ్బున్న చోట గొడవ ఉంటుంది, గొడవ ఉన్న చోట కథ ఉంటుంది. ఈసారి ఈ చీటి ఎవరింటికి వెళ్ళి ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో, ఇంకెన్ని పంచాయతీలు పెడుతుందో చూడాలి. కథ కంచికి మనం ఇంటికి కాదు, కథ మళ్ళీ మొదటికి.